శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతకం క్షేత్రం శైవ శాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైనది. పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగి రాక్షస ఆగమన ప్రకారం శ్రీచక్ర పీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం. ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ అంటూ నిత్యం రుద్రం వల్లే వేస్తుంటారు. ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్లి పూజ చేయించుకున్నా త్రిపురాంతకేశ్వరునికి సంబంధించిన ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. మహిమాన్వితుడు త్రిపురాంతకేశ్వరుడు. త్రిపురాంతకం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని కుమారగిరిపై త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభువుగా వెలిశారు. ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు, ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెళతారు. ఇది రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం నుంచి ఆలయంలోనికి ప్రవేశం ఉంటుంది. శ్రీచక్ర ఆకారంలో శక్తిపీఠాల ఆలయాలను నిర్మిస్తుండడం ఆనవాయితీ కాక త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడం ఆలయానికి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది. వైష్ణవ, శివ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైల ఆలయాల కంటే అతి ప్రాచీనమైంది. స్వామి ద్వారం వద్ద ఉన్న ద్వారకాపాలుడైన భద్రుడు, వీరభద్రుడు శిల్ప నైపుణ్యతకు పెట్టింది పేరు. స్వామికి ఉత్తరవైపుగా సిద్ధేశ్వరి తల్లి డమరుకం చేత పూని భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడి నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు బిలమార్గం ఉంది. పూర్వం మునులు ఈ దారినే వినియోగించినట్లు వేదాల్లో పేర్కొన్నారు. ఎటు చూసినా శిల్ప సంపదే 7వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం త్రిపురాంతక క్షేత్రం. ఆలయ పరిసరాల్లో శిల్ప సంపద శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఆలయానికి వేసిన రంగులను ఇటీవల తొలగిస్తుండటంతో సహజత్వం కలిగిన శిల్ప సంపదతో పాటు గోడలపై శాసనాలు కనిపిస్తున్నాయి. పాపనాశనం, అంగారేశ్వర, మూలస్థానేశ్వర, సోమేశ్వర, ఖడ్గేశ్వర, కన్యసిద్ధేశ్వర, కేదారేశ్వర, మల్లికార్జున, కపిలేశ్వర, గౌరేశ్వర, ఉత్తరేశ్వర, ఏకాదశ రుద్ర స్థానాల మధ్య త్రిపురాంతకేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు. ఈ ఆలయానికి 4 వైపులా ఉన్న సోపానాలు నేడు కనుమరుగయ్యాయి. శ్రీ బాలత్రిపుర సుందరీదేవి ఆలయం చిదగ్నికుండ సంభూత కుమారగిరికి దగ్గరలో ఒకప్పటి చెరువులో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతిదీ విశేషమైందే. ఆలయ గోపుర గర్భగుడిపై నిర్మాణ శైలి వైవిధ్యంతో ఉంటుంది. గర్భగుడి మీద రాజగోపురాన్ని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత. త్రిపురాంతక పీఠేచాదేవి త్రిపురా సుందరి అని శాస్త్రాలలో ఉన్న ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు. కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ఆవిర్భవించటమే. అమ్మవారు నిర్గుణ శిలాకారంగా ఆవిర్భవించింది. ఇప్పుడున్న గర్భగృహం త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించిన చిదగ్నికుండం. దీన్ని స్థానికులు నడబావి అంటారు. అమ్మవారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు. చిదగ్ని కుండంలోకి దిగాలంటే 9 మెట్లు దిగి వెళ్ళాలి. ఒక్కో మెట్టు ఒక్కో ఆవరణ. అదే నభావరణంలో బాలత్రిపుర సుందరి ఉంటుందన్న మాట. ఈ మెట్లకు అధిదేవత, ప్రత్యధి దేవతలుంటారు. 9 మెట్లు దిగిన తర్వాత చిదగ్నిగుండంలో నిర్గుణ శిలాకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంది. దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్షమాల, వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది. సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహానికి వెనక ఉన్న శిల మధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్ఠితమై ఉంది. విగ్రహానికి వెనక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు. అమ్మవారిపై శ్రీ గాడేపల్లి రాఘవ శాస్త్రి గారు 101 శక్తులెప్పుడు నాటకమటులాడుచుండ నాయకమనియై కూటంబు నేర్పు త్రిపురక వాటము జరణంత వాని వశమగు దాత్రిన్ అని పద్యం చెప్పారు. వీరశైవ మఠాలు త్రిపురాంతకం శైవమాత వ్యాప్తికి దోహదపడింది. ఇక్కడి గోలకి మఠం ప్రసిద్ధి చెందింది. 14వ శతాబ్దంలో వీరశైవం విజృంభించింది. 1312 నాటికి పూజారులు 72 నియోగాల వారు స్థానాధిపతులు శ్రీ అసంఖ్యాత మహామహేశ్వరులకు లోబడి ఉండాలన్న నిబంధన ఏర్పడింది. ఇక్కడి విశుద్ధ శైవ మఠం ఉచిత అన్న వస్త్రాలిచ్చి వేదం, వేదాంగాలు, శాస్త్రాలు, సాహిత్యం బోధించింది. ప్రతి సోమ, శుక్రవారాలలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం జరిగేదని, వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, శ్రావణ మాసంలో ప్రత్యేక ఉత్సవాలు, కార్తీక మాసంలో అభిషేకాలు, సంతర్పణలు జరిగేవని,
శాసనాల వలన తెలుస్తోంది. తర్వాత ఆలయం శిథిలావస్థకు చేరింది. శ్రీశైల దేవస్థానం ఈ క్షేత్రాన్ని దత్తతకు తీసుకుని పునరుద్ధరించి మళ్లీ నిత్య ధూపదీప నైవేద్యాలు, ఉత్సవాలు నిర్వహింపజేస్తోంది. దాతలు ముందుకు వచ్చి అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కార్యనిర్వహణ అధికారి మరియు ఇతర సిబ్బంది మహాశివరాత్రిని అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని వర్గాల వారు 3 రోజుల పాటు అన్నదాన సత్రాలు, వసతి సముదాయాలు నిర్వహిస్తున్నారు. 3వ రోజు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతటి మహామహిమాన్విత దివ్యక్షేత్రమైన త్రిపురాంతకం మహాశివరాత్రి నాడు వెళ్లి శ్రీ బాల త్రిపుర సుందరిని, శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శించి జీవితాలను చరితార్థం చేసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.